అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు సార్. ఆయన అంటారు సినిమా డైలాగు కదా పెడితే తప్పేంటి, ప్లకార్డ్ పట్టుకుంటే తప్పేంటి అంటే తన శ్రేణుల్ని మీరు చేసే తప్పు, ఇటువంటి సంస్కృతి మంచిది కాదు అని హెచ్చరించాల్సింది పోయి రపా రపా అని నరికితే తప్పేంటి, కావాలంటే సినిమాల్లో మీరు ఆ డైలాగులు తీసేయండి. అసలు ఏమైనా సెన్స్ ఉండే మాట్లాడుతున్నాడు సార్? రప్ప రప్ప నరికితే తప్పు ఏమీ లేదు అంటున్నావు. మరి మీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ అదే వీరశివారెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తామని చెప్పేసి మీ జనాలు ఎన్ని ప్లకార్డులు పట్టుకోవాలి సార్? ఎందుకంటే ఈయన వచ్చినప్పుడల్లా చెట్లు నరికేసేవారు కదా సార్. అవసరం ఉన్నా లేకపోయినా ఈయన హెలికాప్టర్లో వెళ్తున్నా కింద చెట్లు కొట్టేసేవారు కదా. మరి అలా చేసుంటే తప్పే కదా సార్? అసలు సెన్స్ ఉండాలి కదా ఏదైనా మాట్లాడడానికి. ఏమని అంటే అంటారు సినిమాల్లో డైలాగ్స్ తీసేయండి, సెన్సార్ బోర్డుని తీసేయండి. అసలు నువ్వు దేనికి వచ్చావు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు, ఏం అంటే మాట్లాడుతున్నావు? వివిధ సినిమాలో సెన్సార్ చాలా బోర్డు చాలా గురించి సీన్స్ మాట్లాడతారు. ఉంటాయి, అవన్నీ కూడా సినిమాలో చేస్తారు కదా, నేను బయట చేస్తాను తప్పేంటి, అయితే సినిమాలో తీసేయండి అంటారా? అదే సార్ నువ్వు ఏ ఏంటయ్యా ఇది, నువ్వు నీ కార్యకర్తలకి తప్పని చెప్పు అంటే మీరు సినిమాల్లో డైలాగులు తీసేయండి, ఇంకా దారుణంగా ఉంటాయి సినిమాల్లో అవును, డైలాగులు. ఇప్పుడు సినిమాల్లో సినిమాల్లో మరి హత్యలు ఉంటాయి, మరి సినిమాలో హత్య చేశారు కదా నేను చేస్తే ఏంటి అంటే కాదు కదా. అదే అదే అలాగే ఉంది సార్. సినిమాల్లో చూపిస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అంటున్నాడు. మరి అట్లనే ఏదో ఒక ఒక సూర్యది ఒక మూవీ ఉంది సార్. ఆ మాదక ద్రవ్యాలన్నీ సప్లై చేసేస్తుంటారు ఆఫ్రికా దేశాలకి. మరి అది చూసే ఈయన ఫాలో అవుతున్నాడు అంటే మరి ఎట్లా ఉంటుంది సార్? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అదే రైట్, 5 ఓకే. సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు నువ్వు, ఇంక ఎంత అనుభవం ఉంది. నేను ఎప్పటి నుంచో నేను ఎంపీని అయ్యాను, ఎమ్మెల్యేని అయ్యాను, ముఖ్యమంత్రిని అయిపోయాను, సింగిల్ గా వచ్చాను, సింహంలో వచ్చాను అని డైలాగులు కొడతావు. నీకు కనీసం జ్ఞానం లేకపోతే ఎట్లాగా? ప్రెస్ మీట్ ముందు పెట్టి మీరు ప్రెస్ ముందు కూర్చుని ఏం మాట్లాడాలి, ప్రజల కోసం ఏం మాట్లాడాలి, వాళ్ళ తరపున ఏం మాట్లాడాలి, ఆ ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రశ్నించాలి, అది మానేసి సెన్సార్ బోర్డు లో పనిచేయట్లేదా, మీరు సినిమాల్లో డైలాగులు పెట్టకండి, రైట్ బాలకృష్ణ అండి, మూవీలో ఓకే. ఇంకా ఎక్కువ డైలాగులు ఉంటాయి, ఇవన్నీ మాట్లాడితే ఎలా సార్? ఆయన ఒక జోకర్ గా చూస్తున్నారు అంతే. రైట్, థ్యాంక్ సామాన్య యూ. ప్రజలందరూ ఆయన ఒక జోకర్ గా రైట్, చూస్తున్నారు. రైట్.